హాయ్ ఎవర్స్, హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారా? అయితే ఈ ప్రాజెక్ట్ ఒక్కడే కాదండి, షాద్నగర్ టౌన్లోనే ఉంటుంది మన ప్రాజెక్టు. షాద్నగర్ టౌన్ అంటే బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో, అండ్ షాద్నగర్ రైల్వే స్టేషన్కి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో, బెంగళూరు హైవేకి జస్ట్ ఒక 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన ప్రాజెక్టు. సో టోటల్ ఇది 15 ఎకరాస్ ప్రాజెక్ట్ అండి, హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్. ఫేజ్ 1 అయితే మనం 5 ఎకర్స్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నాము. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్తోని విత్ చుట్టూ కాంపౌండ్ వాల్ అండ్ ఎవ్రీ ప్లాట్కి ట్యాప్ కనెక్షన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రికల్ పోల్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ని కూడా మనం డిజైన్ చేస్తున్నాం. టోటల్ ఇందులో 78 ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. 180 స్క్వేర్ యార్డ్స్ అయితే మనం ప్లాట్ని డిజైన్ స్టార్టింగ్లో ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ ఒకసారి డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే షాద్నగర్ హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, అండ్ షాపింగ్ మాల్స్ కానివ్వండి, సో సినిమా హాల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి. చాలా వెరీ నియర్ ఉంటాయి మన ప్రాజెక్ట్కి. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది షాద్నగర్ ఎంత డెవలప్మెంట్ ఉంది. గత 5 years బ్యాక్ చూసుకున్నట్టయితే, సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంత డెవలప్మెంట్ అయిందో మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో మన ప్రాజెక్ట్కి సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ కూడా ఒకసారి చూసుకున్నట్టయితే ఎంఎస్ కానివ్వండి, నాట్కో కానివ్వండి, ఎన్ఆర్ఎస్ కానివ్వండి, అండ్ జాన్సన్, పిఎన్జి అండ్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, సో ఇలాంటివన్నీ ప్రాజెక్ట్స్ కంపెనీస్ కూడా మన ప్రాజెక్ట్కి వెరీ నియర్ ఉన్నాయి. జస్ట్ హార్డ్లీ 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి. అండ్ సెడ్జెస్ కూడా చాలా సెడ్జెస్ ఉన్నాయి. చందనవల్లి సెడ్జ్ కానివ్వండి, బూర్కుల సెడ్జ్ కానివ్వండి, ఎలికట్ట సెడ్జ్ కానివ్వండి, పోలేపల్లి సెడ్జ్ కానివ్వండి, ఈ సెడ్జెస్ కూడా జస్ట్ ఒక 15 minute డ్రైవ్లోనే ఉంటాయి మన ప్రాజెక్ట్. ఒక్కో సెడ్జ్లో అయితే మనకి 5 lakhs వరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో అమెజాన్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఇలాంటివి కూడా మన ప్రాజెక్ట్కి జస్ట్ 5 minutes డ్రైవ్లోనే ఉంటాయి. సో ఇలాంటి కంపెనీస్, ఇలాంటి ఇన్ఫ్రా, సో వీటన్నిటి మధ్యన అయితే మీ ముందుకు ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చాను. సో ఈ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, సో మీరు అనుకున్నవచ్చు ఈ ప్రాజెక్ట్ వీళ్ళు కంప్లీట్ చేస్తారా లేదని. ఆల్రెడీ మనం షాద్నగర్ టౌన్లోనే ఒక ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి ఫైనల్ ఎల్పీ కూడా వచ్చేసింది. సో దీనికి ఆనుకొని మనం ఫేజ్ 2 కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది టోటల్ 20 ఎకరాస్ ప్రాజెక్టు. ఫేజ్ 1లో అయితే 10 ఎకరాస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఆల్ ప్లాట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఫేజ్ 2 కూడా మనం 10 ఎకరాస్తోనే రెడీ చేస్తున్నాము. సో మీరు ప్రీవియస్ ప్రాజెక్ట్ కూడా ఒకసారి మీకు డిస్ప్లేలో వేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. చూశారు కదా ఈ ప్రాజెక్ట్ని అయితే ఎలాంటి డెవలప్మెంట్ చేశామో, ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశామో, ఇందులో కూడా మనం అలాంటి డెవలప్మెంట్సే చేయబోతున్నాము. ఈ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే మీకు మంచి సజెషన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.